హాయ్ ఫ్రెండ్స్, మనకి రీనీట్ రీనీట్ 26లో అసలు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? ఇది అందరూ కూడా లాస్ట్ ఇయర్, ఆ ముందు సంవత్సరం చూసి ఒక నిర్ణయానికి వచ్చేసి రకరకాలైనటువంటి కట్ ఆఫ్స్ అయితే చెప్తున్నారు. 580 అని, 590 అని, 480 అని వాళ్ళు ప్రిడిక్షన్స్ వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ యొక్క అనుభవాలను బట్టి. సో కానీ అసలు నిజంగా మనకి స్టూడెంట్స్ 550+ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఏపీ తెలంగాణ? ఓకేనా? ఇది మనమే ఒక చిన్న సర్వేగా చేసుకుంటే మనకే ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఏపీ స్టూడెంట్స్ అయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఈడబ్ల్యూఎస్ 520 లేదా తెలంగాణ బీసీఏ 410, ఈ విధంగా ఒక చిన్న కామెంట్ చేస్తే అసలు ఎంతమందికి మనకి 550+ వచ్చాయి, 600+ వచ్చాయి. ఓకే, సో దాన్ని బట్టి ఎవరో చెప్పక్కర్లేదు, మనమే సొంతంగా ఒక అవగాహనకైతే రాగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక చిన్న సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొంటారని ఆశిస్తున్నాను. సో రాసినటువంటి ప్రతి ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ కూడా కంపల్సరీగా ఈ చిన్న సర్వేలో పాల్గొంటే మీకు మీరే అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో మనకి ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తే కనుక మనకి మరింత యాక్యురసీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేసి ఎక్కువ రిజల్ట్స్ వచ్చేలాగా చూడండి. థ్యాంక్ యూ.